ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎదుట హాజరయ్యారు హీరోయిన్ నిధి అగర్వాల్. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు గతేడాది నిధి అగర్వాల్పై కేసు నమోదైంది. ప్రమోషన్ కోసం హవాలా రూపంలో డబ్బులు తీసుకున్న నిధి అగర్వాల్ దాన్ని లెక్కల్లో చూపించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, స్వప్న, కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి హీరోయిన్ నిధి అగర్వాల్ రావడం జరిగింది. ఆమె గత ఏడాది బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ చేసినట్లుగా ఆమెపై అభియోగాలు మోపడం జరిగింది. ఇప్పటికే ఈ కేసు బెట్టింగ్ యాప్స్ సంబంధించిన దానిపై గతంలోనే మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుండి ఆ కేసు సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది. సిఐడి నుంచి కొన్ని వివరాలని ఈడీ సేకరించింది. ఆ తర్వాత ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అలాగే హీరోయిన్లు ఎవరైతే బెట్టింగ్ యాప్లు చేశారో ఇందులో రానా దగ్గుపాటి ఉన్నాడు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్లతో పాటు మరికొంతమందికి ఈడీ పిలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయడం జరిగింది. గతంలోనే నిధి అగర్వాల్ ఈడీ విచారణకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్స్ కి సంబంధించిన బిజీ ఉండడంతో ఆమె ఈ రోజు వస్తానని ఈడీ అధికారులకు చెప్పడంతో ఇవాళ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈడీ కార్యాలయానికి నిధి అగర్వాల్ తన వెంట తన బ్యాంక్ స్టేట్మెంట్ కి సంబంధించిన వాటిని కూడా తీసుకొని వచ్చింది. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో భాగంగా తన అకౌంట్లోకి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు ఏవైతే ఆర్థిక లావాదేవీలు జరిగాయో వాటికి సంబంధించిన వివరాలని అందించేందుకు మాత్రం ప్రస్తుతం నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి కొంత స్టేట్మెంట్ అనేది రికార్డు చేసే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళింది కాబట్టి మరొక అరగంటలో నిధి అగర్వాల్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన తేదీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటికి సంబంధించి మాత్రమే ఈడీ ఆమెని ప్రశ్నించనుంది. స్వప్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.